ఈ నెల 21న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉచిత సామూహిక వివాహాలు పరిటాల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పరిటాల శ్రీరామ్ తెలిపారు. అనంతపురం జిల్లాలో పేదలకు పెళ్లి కార్యక్రమం భారం కాకూడదనే తాము అండగా నిలబడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా పరిటాల ట్రస్ట్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్న పరిటాల శ్రీరామ్తో మా రిపోర్టర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21న సామూహిక వివాహ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తిరుమల దేవస్థానం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులు మొత్తం ఇక్కడ సమావేశమయ్యారు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిటాల మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పరిటాల శ్రీరామ్ మన దగ్గర ఉన్నారు. ఈ పెళ్లి ఏ రకంగా చేస్తున్నాడు, ఏర్పాట్లు ఏ రకంగా కొనసాగుతున్నాయి, వాటికి సంబంధించి మన దగ్గర పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, ఇది తెలుసుకుందాం. శ్రీరామ్ గారు చెప్పండి, ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొత్తం మీద ఈ మాస్ మ్యారేజ్కి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఆర్భాటంగా ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు. అసలు ఏంటి మీ ప్లాన్ ఏంటి? ఘనంగా నిర్వహించడం అంటే ప్రతిసారి ఎలా చేస్తున్నాం, ఈసారి అలా చేస్తున్నామండి. కొత్తగా చేయడం అంటే ఏం లేదు. మరి అదే రకంగా ఈరోజు ముఖ్యంగా కరువు ఇట్లాంటి ఉన్న పరిస్థితులు, జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్ట్యా మనం ఈ కార్యక్రమాన్ని దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఇది 4వసారి ట్రస్ట్ తరఫున జరపడం అనేది. ఈ 4వసారి కూడా ముందు 2-3 సార్లు ఆల్రెడీ అప్పుడున్న కరువు పరిస్థితులను చూసుకొని పెట్టాము. మరి అదే రకంగా ఈరోజు మిత్రులు శ్రేయోభిలాషులందరి అడ్వైజ్ మేరకు మనం మళ్ళీ అదే కార్యక్రమం అనేది దాన్ని పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎంతమంది వధువరులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? ఎంతమంది వరకు మనం టార్గెట్ పెట్టుకున్నాం? 190 నుంచి 200 వరకు రిజిస్టర్ చేసుకున్నారండి. ఇంకా టార్గెట్ అంటే నో టార్గెట్ అండి. ఇది టార్గెట్ అంటే మనం ఇది రాజకీయ పరంగా కాదు కాబట్టి టార్గెట్ లేదు. ఇది సామాజిక స్ఫూర్తితో మనం చేస్తున్న కార్యక్రమం. ఇందులో టార్గెట్ పెట్టుకొని దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయకోకుండా మనము మొత్తం ఏదైనా ఉన్నా ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళని మాత్రం మనం ఇన్వైట్ చేసుకొని వాళ్ళకి హెల్పింగ్గా మనము చేస్తున్న కార్యక్రమం కాబట్టి దేర్ ఇస్ నో టార్గెట్ అండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులందరినీ స్వయంగా మీరు మంత్రి గారిపై కలిసి అందరిని ఇన్వైట్ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారు, ఎట్లా జరగబోతుంది? అంటే ప్రముఖులు అంటే ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్య అతిథి అండి. ఇక్కడికి వచ్చి ఆయన నూతన వధూవరులందరినీ పేరు పేరున ఆశీర్వదిస్తారని చెప్పి ఆయన కోరుకుంటున్నాము. అదే రకంగా ఆయనే ముఖ్య అతిథి. ఇంకా మిగతా వాళ్ళందరూ ప్రముఖులు చాలామంది వస్తుంటారు, ఇంకా మిగతా వాళ్ళందరూ గెస్ట్ ఉంటారు. సో గతంలో పరిటాల రవీంద్ర ఉన్నప్పుడు కూడా సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు వచ్చి పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈసారి కూడా ఆయన రాబోతున్నారు. ఈ చంద్రబాబు వస్తున్నటువంటి సామూహిక వివాహ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు? ఈ పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది? కార్యక్రమాలు ఎలా జరగాలనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా సేమ్గానే ఉంటుందండి, పెద్దగా తేడా అంటూ ఏముండదు. మాకు సార్ రావడము, ఆయన ఆశీర్వదించడం ముఖ్యమైన అంశం మాకు. దాంతో భాగంగా పరిటాల రవీంద్ర గారి విగ్రహం ఒకటి ఉంది. చిన్న జనాలను అడ్రస్ చేసే మీటింగ్ ఒకటి, 2 అడిషనల్ యాక్టివిటీస్ ఉంటాయండి పెళ్లి కాకుండా. సో ఆ రోజు ఏ కార్యక్రమాలు చేపడుతుంది? అదే పెళ్లి కాకోకుండా పరిటాల రవి గారి విగ్రహం ఓపెనింగ్, దాంతోపాటు వచ్చిన జనాలందరినీ అడ్రస్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అండి. సో ఇది పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గతంలో పరిటాల రవీంద్ర ఏ రకంగా సామూహిక కార్యక్రమాలు విజయవంతం చేశారో అదే స్థాయిలో సీఎం చంద్రబాబు అతిథిగా వస్తున్నటువంటి ఈ సామూహిక వివాహ కార్యక్రమాలను అదే స్థాయిలో విజయవంతం చేస్తాం. పేదలకు అవసరమైన సందర్భంలో ఈ వివాహ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం. విజయవంతంగా కొనసాగించే తమ వంత అన్ని ఏర్పాట్లు చూస్తున్నామని చెప్పి పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవితేజ్తో ప్రవీణ్, HM TV, వెంకటాపురం.